ఉన్నట్టు భారతీయత అఖండ భారత సంస్కృతి ఫ్లవర్స్ తీసేయండి. రెండు మనం ఒక మంచి ఎగ్జాంపుల్ని మన నెక్స్ట్ తరానికి నడుపుకోగలుగుతాం. సామాన్య జనులందరికీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్ని చిన్నప్పుడు వింటాం కదండి, ఒక్కొక్క కర్ర అంటే లేకపోతే ఒక బయట కాబట్టి లేకపోతే కుటుంబం పువ్వులు తీసేయండి. సమాజంలో యూనిటీ ఉండాలి, సాంప్రదాయాల మధ్యలో యూనిటీ ఉండాలి. పువ్వులు భారతీయులందరూ ఏకమవ్వాలి. ఈరోజు రెండే రెండు విషయాలు చెప్తున్నాను. మీరేమవుతున్నారో మీ కొడుకు అదే శత్రువుల నుంచి మనం కాపాడాలి. ముందుకు తానా విభజన ఉండరాదు. రెండు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ అన్నీ చూస్తున్నాడు, ఆయన సెలెక్ట్ చేస్తాడు. మతాలు కొంచెం వెనక పోయి కాళ్ళకి సపోర్ట్ చేయటం పెట్టి ముందుకు వస్తాడు. యూనిటీతో తపస్సు చేశారు. పరమశివుల వారు అనుగ్రహించారు. రుద్ర గీతాన్ని ఉపదేశం చేశారు. పువ్వులు తీసేయాల్సిందే. లెసన్స్ మనము మన జీవితంలో కుడి చేద్దాం. ఆరాధన చేసే దైవం రామచంద్రమూర్తుల ఆరాధన చేస్తారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటే దాని అర్థమైంది. జై శ్రీరామ్ అని అంటే రాముడికి జయము కలుగుదాక. ఎటువంటి రాముడికి జయము కలుగుదాక? ధర్మాన్ని ఆచరించిన రాముడికి ధర్మము జయము ఎప్పుడవుతుంది? జై శ్రీరామ్ అని చెప్పేవాళ్ళు ఎవరు? కృష్ణ భక్తులు, శివుడి యొక్క భక్తులు. వారి యొక్క లీలలు, వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క నేచర్ని పరిశీలన చేసి వారు చూపించిన మార్గంలో మనం అనుకుంటాం. కాబట్టి మనందరం భగవద్భక్తుల సనాతన ధర్మంలో ఉండి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. చదువులో స్వప్రయోజనం కూడా కాదు. శివరాత్రి వేల యుద్ధంలో పాల్గొనేస్తాను. శివుడు మనకి భౌతికమైన కోరికను తీరడానికి నేను తెలుసాను. ఎప్పుడైతే మనం శివుడు భక్తులకు ఇస్తాను ఒకటే ఒక కోరిక, భౌతికమైన కోరికలు ఏమీ లేవు నా దగ్గర. అభౌతికమైన కోరికలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి నాకు వైరాగ్యం చెప్పింది. ఒకటే ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. నీ సిద్ధమైన కేవల కృప సేవ చేయగలుగుతాను. ఆ రకంగా మమ్మల్ని ధర్మానికి నేను ఏదైనా సేవ చేయగలుగుతానా? సమాజానికి నేను ఏదైనా సేవ చేయగలుగుతానా? దేశానికి నేను ఏదైనా సేవ చేయగలుగుతానా? నీ యొక్క అంటే పడుకోబెట్టేసి అది అయిపోయింది. తీసేరా ఇంకా సిస్టర్ వస్తున్నారు. డెలివరీ అయిపోయాక పిల్లవాడిని పట్టుకొని వస్తున్నాను అనుకోండి. మీరేమన్నా పొద్దుకు లేచి ఇప్పుడు నా టైం టేబుల్ ప్రకారం నేను జిమ్కి వెళ్ళాను, నేను జిమ్కి వెళ్తాను. తర్వాత నేను ఏం చేస్తాను? వాకింగ్కి వెళ్తాను, వాకింగ్ చేస్తాను. దాని తర్వాత నేను చేయాలి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. దాని తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను. ఫస్ట్ మాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఫస్ట్ మీరు అన్నీ మీ డైలీ రొటీన్ అంతా పక్కన పెట్టేసుకొని మనం ఏం తిన్నామా, మనం ఏం చేసామా, మనం ఫోన్ చూసామా, మనం ఆఫీస్కి వెళ్ళామా, ఏమి గుర్తుండదు. ఎందుకు? మీరు ప్రేమించే ఒక వ్యక్తి మీ దగ్గర అనుకోండి. పూర్తి ఆధ్యాత్మికతకు ఒక ఆరాధన చేయడము, భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్ళటము, భగవన్నామాన్ని పలకటము, ఇట్లా రోజంతా నిండిపోయి ఉండాలి. ఏకాదశి వ్రతాన్ని కొన్ని మంది ఇస్తారు. ఏకాదశి మొత్తం చేసి రాత్రి కూడా జాగరణ కూడా చేయాలి. ఎందుకు అనంటే అంటే చాలా స్పెషల్, వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ పాజిటివ్. లోకమంతా ఆ ఒక సర్చార్జ్మెంట్ ఉంటుంది ఆ ధార్మికత వల్ల. నాకు గ్రహణం వచ్చిన రోజు 3 times పడుకోకూడదు, స్నానం చేసి అనుష్ఠానం చేసుకోవాలి అని చెప్తారు. సాధన చేసుకోవాలి. గట్టిగా అయిపోయింది. నిద్రలో ఆహారం తినటం కోసము వండుకోవడం, పడుకోవడం. శివరాత్రి రోజు జాగరణ చేయాలంటే సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు చూసుకుంటారు. చేత్తో పెట్టాలి. అన్నిటి విపరీతమైన అర్థాలు తీసుకోవటం మనం ఎన్ని
దానికి ఏం తప్పే ఎత్తుతారు. బాగా మెతుకు. చూడండి సినిమాలు ఇది పెట్టబాకి ఇంకా అదట పెడతాను. హీరో హీరోయిన్ డాన్స్ చేస్తూ కూటం వల్ల వచ్చేది పుణ్యం కాదు, పాపం, ముద్దలు ఏం కాదు మహాపాపం. ఎందుకంటే అంత గొప్ప సమయం ఇట్లా చేసేది అయితే Get Membrane Bright Skin with Dr. Sheets. మీ అమ్మ చేస్తుంది అన్ని చేష్టాలన్నీ చేస్తుందిరా సక్రంగా పొంగలం అది చాలా దివాళీలో షాపింగ్ చేసేయండి, షరతులు వర్తిస్తాయి. మన సాంప్రదాయాన్ని చెప్పేవాళ్ళు చెప్పాలి. అలా మనం మంచి పద్ధతిలో పండుగలను చేసుకోవటం వల్ల మీరు ఎప్పుడైనా ఉన్నారని మీ చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళిన పెద్దలు అసలు